ఆధ్యాత్మిక కేంద్రం చారిత్రాత్మక నగరం ఓరుగలలో మరో అద్భుతం నెలకొంది. 40 అడుగుల ఎత్తుతో భారీ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆకుతోట సంజు ఆధ్వర్యంలో భారీ గణపతి మట్టి విగ్రహం ఏర్పాటు చేశారు. మొదటిసారి ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతి విగ్రహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దేవుడైన గణపతి దేవుని పూజలతోటి వాడవాడలు ఉత్సాహంగా మారాయి. ఇటు మండపాల ఏర్పాట్లు గణపతి నిమజ్జనాలతోటి కోలాహలంగా మారాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాడవాడల గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో ప్రారంభమవుతుండడంతో చిన్న పెద్ద తేడా లేకుండా వయోపరిమితి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జై గణపయ్య అంటూ నినాదాలతోటి ఆటపాటలతోటి డప్పు నృత్యాల మధ్య గణపతి నిమజ్జనోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతున్నాయి. మునుపెన్నడు లేని విధంగా వరంగల్లో ఇప్పుడు 40 అడుగుల గణపతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడినే భారీ వినాయకునిగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ వరంగల్లో కూడా భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆకుతోట సంజు ఆధ్వర్యంలో 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రకృతికి విఘాతం కలగకుండా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 40 అడుగులతో కూడినటువంటి మట్టి విగ్రహాన్ని వెదురు బొంగులతోటి జనపనార మట్టి పర్యావరణానికి ఆటంకం కలిగించినటువంటి రంగులను వాడి ప్రత్యేకంగా వచ్చినటువంటి కార్మికులతో తీసుకొచ్చినటువంటి కార్మికులతో కళాకారులతోటి ఈ గణపతి విగ్రహాన్ని ఈ భారీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని వరంగల్లో ఏర్పాటు చేశారు. దీని రూపకర్త ఉత్సవ కమిటీకి సంబంధించి ఆకుతోట సంజు మనతో పాటుగా ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకోసం ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఈ ఆలోచన వచ్చింది, ఎందుకోసం ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? నమస్కారం అండి. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ ఖైరతాబాద్కి వెళ్తారు, అక్కడ మట్టి గణపతిని చూస్తారు. అలాగే మన వరంగల్లో కూడా తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ అయిన వరంగల్ జిల్లాలో కూడా దాదాపు అందరూ 15 నుంచి 20 ఫీట్ల వినాయకుడినే పెడతారు. మనం కూడా హైదరాబాద్ తరహాలో ఇక్కడ ఉండాలని, ఇక్కడ గణపతిని పెట్టాలని అదే సంకల్పంతో అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుగా నేను 40 ఫీట్ల మట్టి గణపతిని ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా, ఎలాంటి ఐరన్ లేకుండా దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి ఒరిస్సా నుంచి 8 మంది శిల్పులను ప్రత్యేకంగా పిలిపించాను. దీన్ని 40 రోజుల నుంచి శ్రమించి ఇంత రూపం తీసుకొచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సహకారంతో నేను ఇంత ముందుకు వచ్చాను. మరియు మా వాడ ప్రముఖులు కూడా దీనికి ప్రోత్సహించారు. మా ఈ విగ్రహానికి నిత్యము హోమాలు, అభిషేకాలు ఇవన్నీ ప్రతిరోజు ఉంటాయండి. మరియు లాస్ట్ రోజు నిమజ్జనం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాము. ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని చూసేందుకోసం, పూజలు చేసేందుకోసం, దర్శించుకునే కోసం వస్తూ ఉంటారు. అంటే ఎక్కడి నుంచి వెళ్ళి ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? నేను రోజుకు 10,000 నుంచి 20,000 మందికి పబ్లిక్ వస్తారని, 20,000 మందికి ప్రసాదాలు కూడా ఏర్పాటు మేము ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మా అంచనా రోజు 20,000 మంది వస్తారు అనే అంచనా వేసుకుంటున్నాము. ఖైరతాబాద్ తరహాలో కూడా ఇక్కడే ఖైరతాబాద్ వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడే ఉండి దర్శనం చేసుకునే ఏర్పాట్లు కూడా మేము చేసాము. ఒక ప్రైవేట్ సంస్థ S4S అనే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ తరఫున సెక్యూరిటీస్ కానీ బౌన్సర్స్ కానీ వాళ్ళు కూడా మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. అటు పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని నిమజ్జనానికి ఏర్పాటు ఎలా చేస్తూ ఉన్నారు? తరలింపు కావచ్చు, నిమజ్జనం కావచ్చు, ఎలా ఏ పద్ధతిలో నిమజ్జనం చేయాలనుకుంటున్నారు? అంటే నిమజ్జనం అనేది ఇక్కడ మనకు కొద్దిగా కంజెస్ట్ ఉన్న ఏరియా కాబట్టి మనకు చెరువులు కూడా కొద్దిగా ఎక్కువ లేవు. ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని వేయాలి అని అంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే ఫౌంటైన్ కట్టి వేద మంత్రాలతోటి పాలతోటి ఇక్కడనే అభిషేకాలతోటి నిమజ్జనం స్వామివారిని కరిగించే ప్రయత్నం చేస్తున్నామండి. ఈ నవరాత్రులు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అంటున్నారు. ఏ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? భక్తులను అలరించేందుకోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన చేస్తారు? అంటే ఇక్కడ ముఖ్యంగా వేదంతోనే, అంటే దేవునికి ఏదైతే పూజలు ఉంటాయో ఫస్ట్ పూజలకే ప్రియారిటీ ఇస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు అంటే రోజు ఒక 10 ఫ్యామిలీలు, ఈవినింగ్ ఒక 10 ఫ్యామిలీలు ఉచితంగా ఇక్కడ కూర్చొని హోమాలు
అభిషేకాలలో పాల్గొనే ప్రయత్నం మేము చేస్తున్నాము. కంప్లీట్ దైవ దర్శనం అంటే దైవంతో సంబంధించిన పనులే ఇక్కడ అది చేస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజల యొక్క సహకారం ఎలా ఉంది, ఎలా భక్తుల రిసీవింగ్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ మెయిన్ వచ్చేసి వాడల ఎల్లంబయ్యారు వాళ్ళు అందరూ సహకారంతోనే ఫస్ట్ ఇక్కడ పెట్టాను. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము హైదరాబాదు తలపించారు, మీరు ఇక్కడ హైదరాబాద్లో చూడని విధంగా మీరు ఇక్కడ పెట్టారని వాళ్ళు రోజుకు ఒక 200-300 మంది మనకు విజిటింగ్ అయ్యి చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇబ్బందులు కలగకుండా? అంటే ప్రస్తుతానికి ఇది మొదటి రోజు కాబట్టి పబ్లిక్ దృష్టి పెట్టుకొని క్యూలని ఏర్పాటు చేయడం, మన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా కొద్దిగా ఎక్కువ పెంచి దాన్ని చూస్తామని మేము అనుకుంటున్నాం. అంటే మొత్తానికి ఎలా అనిపిస్తుంది మీకు ఇంత పెద్ద విగ్రహాన్ని వరంగల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనే మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. సక్సెస్ అయినా అనే ఫీలింగ్ వస్తుంది. ఇన్ని రోజులు ఎలా అవుతుంది, ఎలా గట్టెక్కుతుందా అని అనుకున్నాను. అందరి సహకారంతో అందరూ వచ్చి చూస్తుంటే చాలా వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళకంటే నేను ఎక్కువ సంతోషపడుతున్నాను. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అది ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. చెప్పండి ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది భారీ విగ్రహం చూడాలంటే ఖైరతాబాద్ పోయి చూడాలని అందరూ అనేది, అది అలాంటిది మాకు మా ఎల్లంబయార్లో ఇంత పెద్ద గణనాథుడు ఉండడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో సంతోషంగా ఉన్నది. పూజలు అనేది రోజు మన హోమం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, నిత్యం హోమం ఉంటుంది. అది ఒక 10 గంటలకు అది కల్పిస్తున్నాడు. ఆ హోమము కూడా ఎవరు కొబ్బరికాయను అట్టి పనులు తీసుకొని రాగలరు. ఆ పూజ సామాను గిట్లా మొత్తం ఆకుతోట సంజు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది వరంగల్లోనే ఖైరతాబాద్ తరహా విగ్రహాన్ని ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి అనువైనటువంటి వాతావరణం కల్పించడంతో పాటు భక్తి శ్రద్ధలతోటి భక్తి భావాన్ని పెంపొందించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్ న్యూస్, వరంగల్.